విజయనగరం జిల్లాలో కూటమి అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. భారీ ఊరేగింపులు, ర్యాలీల నడుమ విజయనగరం పార్లమెంట్ స్థానానికి కూటమి అభ్యర్థిగా టీడీపీ నేత కలిశెట్టి అప్పలనాయుడు నామినేషన్ వేశారు. కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ ఊరేగింపుగా వెళ్లిన అప్పలనాయుడు నామినేషన్ పత్రాన్ని కలెక్టరేట్ కార్యాలయంలో అందజేశారు. మరోవైపు నెల్లిమర్ల కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీకి చెందిన లోకం మాధవి నామినేషన్ దాఖలు చేశారు. వీరి నామినేషన్ కార్యక్రమానికి విజయనగరం, నెల్లిమర్ల, చీపురపల్లి, రాజాం, ఎచ్చెర్ల, బొబ్బిలి, గజపతినగర్ నియోజకవర్గాలకు చెందిన కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రాష్ట్రంలో సీఎం జగన్ను, వైసీపీని ప్రజలు ఇంటికి సాగనంపుతారని, కూటమి అధికారంలోకి వస్తుందని కలిశెట్టి అప్పలనాయుడు ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా విజయనగరం పార్లమెంటు తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు నేను నామినేషన్ దాఖలు చేశాం. ఈరోజు ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు అందరూ మద్దతు ఇచ్చి అక్కడ చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వంలో ఇక్కడ పురంధేశ్వరి గారు, ఇక్కడ అగ్రనాయకులు అంతా కూడా మాకు అభ్యర్థిగా ఎంపిక చేసి అవకాశం ఇచ్చినందుకు వారికి ఈ నియోజకవర్గం ప్రజల తరఫున, అలాగే నాయకుల తరఫున, వారందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఒక ఎజెండాతో వచ్చాం. గౌరవనీయులు కేంద్ర మాజీ మంత్రి వర్యులు పుష్పట్ అశోక్ రాజు గారు నాయకత్వంలో, ఎందుకంటే గతంలో వారు ఎంపీగా, పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా వారు తీసుకున్న నిర్ణయాలు ఈ పార్లమెంట్లో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ చాలా బాగా సర్వీస్ ఇచ్చే వారు ఆ ఆశయాలకు అనుగుణంగా ఆ రెండింటిని భవిష్యత్తులో మేము కొనసాగిస్తామని, ఈ ప్రజలు ఎన్డీఏ కూటమిని భారీగా మెజారిటీతో గెలిపించాలని మాకు ఆహ్వానిస్తున్నారు. గత 15 రోజులుగా పార్లమెంట్ మొత్తం తిరిగేటప్పుడు వారి ఆదరణ, అభిమానాలు చూస్తుంటే ఖచ్చితంగా మంచి మెజారిటీతో మేము పార్లమెంట్ అడుగు పెడతామని తెలియజేసుకుంటూ, వీరు ఏ నమ్మకాలతో పార్టీ అధిష్టానం కానీ, ఉమ్మడి పార్టీలు కానీ, కూటమి కానీ మాకు ఇచ్చిన అవకాశాన్ని, ప్రజలు భవిష్యత్తులో ఇచ్చిన అవకాశాన్ని కానీ సద్వినియోగం చేసుకుంటామని మీ ద్వారా